హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఎలా ఉన్నారండి? వీడియో చూస్తున్న వాళ్ళంతా బాగున్నారా? ఈరోజైతే నేను నా స్టైల్లో ప్లెయిన్ పులావ్ రైస్ అయితే చేస్తున్నానండి. ముందుగా అయితే ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులో అయితే కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేయాలండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే మనకైతే వేడెక్కింది. ఇప్పుడైతే బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దాల్చిన చెక్క, లవంగాలు, ఇవి బిర్యానీ ఆకు, ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు వీటన్నిటిని మనమైతే ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇందులో అయితే మనము ఆనియన్స్ అయితే యాడ్ చేస్తామండి. మిరియాలు అయితే యాడ్ చేస్తున్నాను. మిరియాలు యాడ్ చేసిన తర్వాత, ఎందుకంటే ఇది కొద్దిగా స్పైస్ రావడానికండి, మనం ఇందులో అయితే కారం పొడి, ధనియాల పొడి ఇలాంటివి అయితే ఏమీ యాడ్ చేయమండి. అందుకని నేను ఒక 4 పచ్చిమిర్చి వేసాను. ఇంకొద్దిగా స్పైసీ కోసము మనం మిరియాలు అయితే యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసినప్పుడు మిరియాలు అయితే యాడ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం రైస్ తిన్నప్పుడు అందులో మనకు మిరియాలు అనేది తగిలినప్పుడు చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచిది కూడా అండి మిరియాలు. అందుకే నేనైతే ఇందులో మిరియాలు అయితే యాడ్ చేస్తున్నానండి. మిరియాలు వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే టొమాటోలు అయితే యాడ్ చేశానండి. టొమాటోలు కూడా మనమైతే కొద్దిసేపు అయితే వేపుకోవాలి. టొమాటోలు వేపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసానండి. అది నేనైతే రోట్లో అయితే దంచి వేసాను, అందుకనే ఆ విధంగా ఉంది. ఇప్పుడు మనం ఈ మసాలా, ఈ జింజర్ గార్లిక్ పేస్టు, టొమాటో, ఆనియను ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో నేనైతే పుదీనా అయితే యాడ్ చేస్తున్నానండి. పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పుదీనా, కొత్తిమీర రెండు యాడ్ చేసిన తర్వాత మనమైతే ఒకసారి వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలండి. మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా మనకు ఈ స్పైస్ ఇవంతా కూడా మనకు బాగా మంచిగా మిక్స్ అయిపోవాలండి. మామూలుగా ఉడికినట్టుగా అవ్వాలి. ఆ విధంగా అయిన తర్వాత మనమైతే ఇందులో హాట్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నామండి. నేను మీకు ఇంతకుముందే చెప్పాను కదా, కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఇలా ఒక 2-3 నిమిషాలు అయితే మనం ఈ మిశ్రమాన్ని అంతటిని ఈ విధంగా మిక్స్ చేయాలండి. ఇప్పుడైతే ఇదైతే మాజీ మసాలా అండి. మాజీ మసాలాని అయితే ఒక క్యూబ్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు కాజు కూడా యాడ్ చేశానండి. ఈ విధంగా మనము రైస్లో కాజు కూడా యాడ్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ మాజీ మసాలా, ఈ కాజు వేసాం కదా, ఇవి కూడా బాగా మనకు కలిసే విధంగా అయితే మనమైతే ఒక 2-3 నిమిషాలు అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను హాట్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. చూస్తారు కదా, నేనైతే హాట్ వాటర్ అయితే ఇందులో యాడ్ చేసేసానండి. మరొకసారి మనము ఈ హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత అయితే మనమైతే ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అయితే మనమైతే మూత అయితే పెట్టి ఈ ఎసురైతే మరిగించానండి. చూసారు కదా, మనకైతే ఇప్పుడు ఎసురైతే బాగా మరిగింది. ఇలా మరిగినప్పుడు మనమైతే ఉప్పు సరిపోయిందా లేదనేది ఒకసారి ఉప్పు అయితే చూసుకోవాలండి. సరిపోతే అవసరం లేదు. ఇప్పుడైతే నేనైతే ముందుగానే నానబెట్టుకున్నానండి రైసు. ఒక హాఫ్ అన్ అవర్ ముందే అయితే నేను రైస్ నానబెట్టేశాను. ఇప్పుడు ఆ నానబెట్టేసిన రైస్ను ఈ ఎసురులో అయితే వేస్తున్నానండి. చూసారు కదా, రైస్ మొత్తం అంతా వేసేసాను. ఇప్పుడైతే మనం ఒకసారి కలుపుకోవాలి. మొత్తం అంతా కలిపి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనం ఒకసారి ఉప్పు అయితే చూసుకోవాలండి. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని, ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మనం ఉప్పు అనేది అయితే యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ అయితే నేను మూత అయితే క్లోజ్ చేసి ఈ విధంగా అయితే ఉడికించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మనకు రైస్ అయితే మంచిగా ఉడుకుతుంది. ఈ విధంగా మధ్య మధ్యలో మనమైతే తీసి చూసి కొద్దిగా మిక్స్ చేసి అలా చూసుకోవాలండి, ఎందుకంటే కింద మాడిపోకుండా ఉండడానికి. ఇప్పుడైతే నేను మూత అయితే ఓపెన్ చేసి చూసి ఈ విధంగా ఒకసారి అయితే మిక్స్ చేసి మళ్ళీ అయితే నేనైతే లిడ్ అయితే క్లోజ్ చేస్తున్నానండి. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి మామూలుగా మనం ఇప్పుడు కొద్దిగా సన్నమంట మీదనే పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను లెమన్ అయితే యాడ్ చేస్తున్నానండి. హాఫ్ లెమన్
జ్యూస్ అయితే ఇందులో అయితే వేసాను. ఇప్పుడు ఈ లెమన్ వేసిన తర్వాత కూడా మనం ఒకసారి మళ్ళీ అయితే ఈ రైస్ అంతటిని ఒకసారి అయితే మనము మిక్స్ చేసుకోవాలండి. కార్నర్లో నుంచే మనము ఈ విధంగా రైస్ బ్రేక్ అవ్వకుండా అయితే మనము ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే మనము మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, మనకైతే రైస్ అయితే మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడైతే నేను మరొకసారి లిడ్ అయితే క్లోజ్ చేసి ఉడికించుకుంటున్నాను. ఇప్పుడైతే మనకు చివరిగా మనకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మరొకసారి అయితే అంటే మనకు వాటర్ ఉందా లేదా అనేది మనకైతే తెలుస్తుంది. ఈ విధంగా మనమైతే రైస్ బ్రేక్ అవ్వకుండా ఇట్లా మంచిగా కార్నర్లో నుంచి తీసి కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకు వాటర్ అనేది అయితే వాటర్ కంటెంట్ అయితే ఏం లేదు. ఇప్పుడైతే మనకు మంచిగా సరిపోయింది. నేను 1 గ్లాసుకి 1.5 గ్లాసు వాటర్ అయితే యాడ్ చేస్తానండి. ఎక్కువ అయితే యాడ్ చేయొద్దు. ఎక్కువ యాడ్ చేస్తే మనకు ముద్దగా అట్ట అయిపోతుంది. చూసారు కదా, ఫైనల్గా మనకైతే ఈ ప్లెయిన్ రైస్ అయితే మనకైతే రెడీ అయిపోయిందండి. ఇట్లయితే చాలా బాగుంటుంది. స్పైసెస్ లేకుండా, ఘాటు లేకుండా ఎవరైనా తినొచ్చండి. షుగర్ ఉన్న బీపీలు, షుగర్లు, స్పైసెస్ ఎక్కువ తినని వాళ్ళు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. చూస్తున్నారు కదా, మనకు రైస్ కూడా అయితే చాలా మంచిగా ఉడికిపోయిందండి. ఈ విధంగా అయితే నేను కార్నర్లో అయితే ఈ విధంగా అయితే నేనైతే గరిటెతో అయితే తీసి చూస్తున్నాను. ఫైనల్గా ఇప్పుడైతే నేను ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, చాలా పొడిగా చాలా బాగా వచ్చింది. మీరు నేను చెప్పినట్లు విధంగానే చేయండి, చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఈ రైస్ని అయితే చికెన్ కర్రీతో అయితే ట్రై చేశానండి. నా వీడియో మీకు నచ్చిందా? నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని